ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. హార్లిక్స్, బోర్న్‌విటా కంటే ఎంతో బలం ఈ ప్రోటీన్ పౌడర్. చాలా మంది పిల్లలు అసలు బరువు పెరగరు. ఎప్పుడు చూసినా జ్వరం, జలుబు, దగ్గు, కాసేపు ఆడుకోగానే అలసిపోతారు. ఎప్పుడు చూసినా నీరసంగా కనిపిస్తారు. హెల్దీ ఫుడ్ పెడదామంటే తినరు. అమ్మ పెడుతుంటే అడ్డంగా తల ఊపుతారు. కుర్కురేలు, చిప్స్, చాక్లెట్స్ మాత్రం ఇష్టంగా తింటారు. అలాంటి పిల్లలకు సరైన పోషకాలు అందవని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రోటీన్స్ ఉన్న ఆహారం తినకపోవటం వల్లే ఎదుగుదల లేకపోవటం, ఇమ్యూనిటీ తగ్గటం వంటి సమస్యలకు దారితీస్తాయి. అయితే ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదని, అయితే కొన్ని రోజుల పాటు ప్రోటీన్ పౌడర్ వాడితే చాలని చెబుతున్నారు నిపుణులు. వైద్యులు ప్రిస్క్రిప్షన్లో రాసిన ప్రోటీన్ పౌడర్ చాలా ఖరీదుంటుంది. అలాంటి పౌడర్ కొని వాడితే ఒక ప్యాకెట్ లేదా డబ్బా సరిగ్గా వాడితే వారం రావటం కూడా కష్టమే. చాలని జీతాలతో అలా ప్రోటీన్ పౌడర్ కొనాలంటే ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రోటీన్ పౌడర్‌ను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అయితే ఈ ప్రోటీన్ పౌడర్‌ను అనేక విధాలుగా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు? ఏ ఏ పదార్థాలు కావాలి? ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నిజానికి ప్రోటీన్ పౌడర్‌ను కొనుక్కోవాల్సిన అవసరమే లేదసలు. మనమే ఇంట్లో కూడా చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ మరింత ఆరోగ్యవంతమైంది. అలాంటిది ఎటువంటి కల్తీకి అవకాశమే ఉండదు. ఇక బయట కొనే ప్రోటీన్ పౌడర్ అంత ఆరోగ్యవంతమైంది కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్‌లు వాడతారు. ఇక ఈ రసాయనాలు ఆరోగ్యానికి కొంతమేర హానికరమైనవనే చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇంట్లో చేస్తే తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. పిల్లల కోసం మనమే చేసుకున్నామన్న సంతృప్తి కూడా మనకుంటుంది. అన్నిటికీ మించి అమ్మ నేతి రుచి కూడా దానికి తెలుస్తుంది. ప్రోటీన్ పౌడర్ తయారీకి కావలసిన పదార్థాలు: నాన్ ప్యాకెట్ మిల్క్ పౌడర్, 3 కప్పుల డ్రై ఓట్స్, 1 కప్పు బాదం, 1 కప్పు బెల్లం, చక్కెర తగినంత, కోకో పౌడర్ 1 కప్పు. ఇక తయారీ విధానం తెలుసుకుందాం. మిక్సీలో అన్ని పదార్థాలను వేసి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని శుభ్రమైన జార్లో భద్రపరచుకోవాలి. మీరు ఎక్కువ కాలం ఉంచాలనుకుంటే దాన్ని ఫ్రిడ్జ్‌లో కూడా భద్రపరచుకోవచ్చు. ఇక ఇంట్లో తయారు చేసిన ఈ ప్రోటీన్ పౌడర్‌ను దాని ప్రయోజనాలను పూర్తిగా పొందటానికి ప్రతిరోజు వాడాలి. అరకప్పు స్కూప్‌లో 180 కేలరీల శక్తి, 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీరు దీన్ని స్మూతీతో గాను, మిల్క్ షేక్‌లో గాని చేసుకొని తాగొచ్చు. లేదంటే గోరువెచ్చని పాలలో కలిపి తాగినా పర్వాలేదు. బాదం, పిస్తా, వాల్నట్స్ ప్రోటీన్ పౌడర్ తయారీకి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా బాదం 1 కప్పు, పిస్తా, వాల్నట్స్ 1 కప్పు, వేరుశెనగ గింజలు 1 కప్పు, సోయాబీన్స్ 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, ఇక చియా విత్తనాలు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు తీసుకోవాలి. ఇక దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, అన్ని గింజలను ఒక కడాయిలో 2-3 నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించుకోవాలి. ఇక ఇదే పద్ధతిలో ఓట్స్‌తో కూడా వేయించి పొడి చేసుకోవాలి. ఇక గింజలన్నీ చల్లారాక వాటిని కూడా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండర్‌లో ఈ పదార్థాలన్నింటినీ పాలపొడితో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొడిని జల్లెడ పట్టి ఒక జార్‌లో భద్రపరుచుకోవాలి. అవసరం అనుకుంటే 1/4 కప్పు కోకో పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఈ పొడిని పాలు, షేక్, స్మూతీ, హల్వాగా చేసుకొని తినొచ్చు. ఇక ఈ పొడితో చేసిన ఒక స్కూప్‌లో 10.3 గ్రాముల ప్రోటీన్‌తో పాటు 4.5 కేలరీల శక్తి ఉంటుంది. బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు ప్రోటీన్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బాదం పప్పు అర స్పూన్, జీడిపప్పు అర స్పూన్, పిస్తా పప్పు అర స్పూన్, కుంకుమ పువ్వు రేకులు అర స్పూన్, ఇక పసుపు అర స్పూన్, ఇక జాజికాయ కూడా తీసుకోవాలి. ఇక దీని తయారీ విధానం చూద్దాం. జీడిపప్పు, పిస్తాలను కడాయిలో వేయించి చల్లారాక పొడి చేసుకోవాలి. ఇక ఇదే పద్ధతిలో కుంకుమ పువ్వు రేకులను కూడా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టాలి. అన్నింటిని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఈ మిశ్రమానికి పసుపు, జాజికాయ పొడిని కలపాలి. ఆ తర్వాత అన్ని పుళ్లను మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. పొడి కొద్దిగా మెత్తగా, జిగటగా ఉండవచ్చు. దీన్ని పాలలో కలుపుకొని తాగాలి. ఓట్స్, వేరుశెనగతో ప్రోటీన్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఓట్స్ 100 గ్రాములు, వేరుశెనగ 100 గ్రాములు, బాదం 100 గ్రాములు, సోయాపిండి 100 గ్రాములు, పాలపొడి 50 గ్రాములు. ఇక దీని తయారీ విధానం చూస్తే, ఈ పదార్థాలను ఒకదాని తర్వాత ఒకటి వేయించి వాటిని వేరువేరు గిన్నెలో చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి పొడి చేయాలి. ఈ పొడిని పాలపొడితో కలిపి గ్రైండర్లో వేసి మెత్తగా చేయాలి. ఆపై జల్లెడ పట్టి ఒక నిల్వ చేయాలి. ఇక ఈ పొడిలో పాలతో లేదంటే పళ్ళ రసాలతో కలిపి కూడా తాగొచ్చు. ఈ ప్రోటీన్ పౌడర్ కేవలం పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. రెగ్యులర్‌గా తాగటం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి. శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది. ఇక ఈ పౌడర్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,
కార్బోహైడ్రేట్స్, కాపర్, జింక్, మాంగనీస్ ఖనిజాలతో పాటు విటమిన్ బి, పొటాషియం, ఫోలేట్ వంటి మినరల్స్ కూడా శరీరానికి అందుతాయి. ఇక సరిపడా డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈజీగా జీర్ణమవుతుంది. అసలు ప్రోటీన్ అవసరం అంటే ఏంటి? మన శరీర కణజాలాల నిర్మాణానికి, శరీర ఎదుగుదలకు ప్రోటీన్ ఎంతో అవసరం. ఇక కండరాలు, కణాలు, ఎంజైమ్లు, హార్మోన్ నిర్మించటం, అవి వాటి విధులు సరిగ్గా నిర్వర్తించేలా చేసేది కూడా ప్రోటీనే. ఒకవేళ ఏదైనా కండరం దెబ్బతింటే దాన్ని రిపేర్ చేయాలన్నా ప్రోటీన్ కావాల్సిందే. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు ప్రోటీన్ ఎంతగానో అవసరం ఉంటుంది. ఇది పిల్లలకు శక్తిని కూడా అందిస్తుంది. గింజలు, చేపలు, గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.